హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో వచ్చేసి రెడీమేడ్ రంగోలీ డిజైన్స్ చేయబోతున్నామండి. ఓహెచ్పి షీట్ మీద రెడీగా చేసుకునే రంగోలీ డిజైన్స్ అనమాట. సో మనకు కావాల్సిన డిజైన్ని ఫస్ట్ ఒక పేపర్ మీద వేసుకోవాలండి. సో ఆ పేపర్ పైన మనం ఓహెచ్పి షీట్ పెట్టుకుని ట్రేస్ చేసుకోవాలి. సో మార్కర్తో చేసుకుంటే క్లియర్గా ఉంటుంది. సో నా దగ్గర బ్లాక్ కలర్ మార్కర్ లేదు కాబట్టి రెడ్ కలర్ మార్కర్తో వేసుకున్నాను. ఒకవేళ మార్కర్ లేకపోతే మనం స్కెచ్ పెన్తో కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నేను దీపం షేప్ తీసుకున్నానండి. సో ఫస్ట్ దీపం షేప్ తీసుకుని నాకు కావాల్సిన కలర్స్తో రంగోలీ ఫిల్ చేసుకున్నాను. అండ్ అవుట్ లేయర్ నేను బ్లాక్ కలర్ అక్రిలిక్ పెయింట్తో అవుట్లైన్ చేసుకున్నాను. సో సెకండ్ డిజైన్ వచ్చేసి లోటస్ చేసుకున్నానండి. ఫస్ట్ ఇలా లోటస్ షేప్లో పేపర్ని కట్ చేసుకున్నాను. దాంతో నేను ఓహెచ్పి షీట్ కట్ చేసుకున్నాను. సో మనం ఇలా గ్లూ స్టిక్ చేసుకోవాలి. సో మనం సింగిల్ కలర్కి గ్లూ స్టిక్ చేసుకోవాలి. సో ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత అది డ్రై అయిన తర్వాత మనం సెకండ్ లేయర్ మళ్ళీ స్టిక్ చేయాలి. సో సెకండ్ లేయర్ ఫినిష్ అయిన తర్వాత డ్రై అయిన తర్వాత మనం ఇలాగ అక్రిలిక్ కలర్స్ ఏ కలర్ సూట్ అవుతుంది అనిపిస్తే వైట్, బ్లాక్ ఆర్ ఎనీ అదర్ కలర్, అంటే మనం డార్క్ కలర్కి కొంచెం లైట్ షేడ్స్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు డార్క్ పింక్ మధ్యలో లైట్ పింక్ అలా వేసుకోవచ్చు. సో ఇలా లోటస్ డిజైన్ చేసుకున్నానండి. దీనికి నేను వైట్ కలర్ అవుట్లైన్ ఇచ్చుకున్నాను. థర్డ్ వన్ వచ్చేసి నేను ఓమ్ షేప్ చేసుకున్నానండి. సో మనకి స్మాల్ సైజ్ ఆర్ బిగ్ సైజ్ మన నచ్చినట్టు సైజ్ చేసుకోవచ్చు. సో ఇలా నేను స్కెచ్ పెన్తో వేసుకున్నాను కాబట్టి నాకు అలా గ్రీన్ కలర్లో కనిపించింది. సో ఫస్ట్ లేయర్ వేసుకున్నాను కంప్లీట్గా రెడ్. తర్వాత సెకండ్ లేయర్ వేసినప్పుడు సర్కిల్స్ మీద ఆరెంజ్ కలర్ వేసుకున్నాను. అండ్ ఫోర్త్ డిజైన్ వచ్చేసి ఇలా పాదాలు వేసుకున్నాను, అమ్మవారి పాదాలలాగా వేసుకున్నాను. సో నార్మల్గా మనము పసుపు కుంకుమలాగా ఎల్లో అండ్ రెడ్ వేసుకుంటాం కదా. సో అలా నేను ఒకటి కంప్లీట్ ఎల్లో, ఒకటి కంప్లీట్ రెడ్, ఒక ఎల్లో అండ్ ఒక రెడ్ అలా కాంబినేషన్స్తో చేసుకున్నాను. సో మనం అవుట్లైన్ వైట్ తీసుకున్నాను, ఎందుకంటే అమ్మవారి పాదాలు అనుకున్నాం కాబట్టి బ్లాక్ వేసుకోకూడదని వైట్ వేసుకున్నాను. సో ఇది దివాళీ, హ్యాపీ దివాళీ అని చెప్పేసి మన క్రాకర్స్ షేప్ని డిజైన్ చేసుకున్నాను. సో ఇలా చిన్నవి తీసుకుంటే ఏంటంటే ఎక్కువ టైం టేకింగ్. సో దీంట్లో ఏంటంటే మనం ఇలా రెడీమేడ్గా చేసుకుంటే ఏ ఫెస్టివల్కైనా వీటిని యూస్ చేసుకోవచ్చు. ఇది వాష్ చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. వాషబుల్ కాబట్టి వాష్ కూడా చేసుకోవచ్చు. అండ్ మనకి రంగోలీ కలర్స్ వేస్ట్ అవ్వకుండా ఉంటాయి. బట్ ఇవి చేయడానికి చాలా పేషెన్స్ ఉండాలి. నేను ఓమ్ షేప్ తీసుకున్నాను. సెంటర్లో రెడ్ అండ్ సైడ్స్కి బ్రౌన్ తీసుకు. I hope you like this video. Please do like, share and subscribe to my channel, and thanks for watching.